హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు ఒక మంచి సౌండ్ బార్ కొనాలి 20,000 రూపాయల లోపు అన్నప్పుడు మీకు ఈ రెండు సౌండ్ బార్లు అయితే మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు ఏంటి అంటే, నా లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చేటప్పటికి ఎల్జీ నుంచి LG 65TR అండ్ రైట్ సైడ్ ఉండేది వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ HW B67 EF-XL అనే ఒక మోడల్ అయితే ఉందన్నమాట. పేరు కొంచెం పెద్దదిగానే ఉంది సామ్సంగ్ది. అండ్ ఈ రెండు అయితే మీకు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో వస్తాయి. LG ఏదైతే ఉందో ఇది మనకి 65TR 600 వాట్స్తో వస్తుంది. సామ్సంగ్ వచ్చేటప్పటికి 490 వాట్స్తో వస్తుంది. సో అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మనం ఏది కొంటే మనకి వాల్యూ ఫర్ మనీ అనేది ఇవాళ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు సపరేట్గా నేను రివ్యూ అయితే చేశాను. ఎవరన్నా చూడకపోతే కార్డ్స్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకి ఏది కొనాలి అనే కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి ఉంది. చాలా మంది నన్ను ఇదే క్వశ్చన్ కామెంట్స్లో అడిగారు, నన్ను వాట్సాప్లో కూడా అడిగారు అనమాట. అందుకే నేను మీ ముందుకి ఇవాళ వీడియోలో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో కంప్లీట్గా మనం సైడ్ బై సైడ్ పెట్టేసి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మాట్లాడుకుందాం. ఎవరు ఏది తీసుకోవాలనే కూడా కంప్లీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎండుకు వచ్చేటప్పటికి మీరు ఏది కొనాలి అనేది మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇది కొనాలి అని అనుకున్నప్పుడు మీరు LG అయినా సరే సామ్సంగ్ అయినా సరే ఏది కొనాలనుకున్నా మీకు వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ అయితే లేదు, మీకు ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో రెండింటి యొక్క లింక్స్ అయితే అక్కడ పెట్టేస్తాను అనమాట. మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు రెండు ఫోటోస్ అయితే కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి ఎలాంటి ప్రమోషన్స్ అయితే కాదు, నేను కొన్నాను, సో నేను చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరన్నా వీటిని కొనాలని ఇంట్రెస్ట్గా ఉంది అని అంటే నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి. ఇక్కడ మీకు పైన నెంబర్ అయితే కనిపిస్తుంది, నేను మీకు సెల్ చేస్తాను. ఇవి నేను కొన్న ప్రోడక్ట్స్. ఇక మనం వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాము. సో ఈ రెండు కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి LG 600 వాట్స్ అండ్ సామ్సంగ్ 490 వాట్స్ వస్తుంది కదా. ఈ రెండు కూడా మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. రెండింటికి మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ DTS:X సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీటి యొక్క బిల్ క్వాలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం బిల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం LG గురించి మాట్లాడుకుందాము. LG వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్లో వచ్చేటప్పటికి క్లాత్ డిజైన్ అయితే ఉంటుంది. మిగతా అంతా కూడా మీకు ఈ వుడ్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి సబ్ అవుట్ అయితే ఉంటుంది, పేరింగ్ బటన్ ఉంటుంది, ఒక పవర్ కేబుల్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇక మనం ఏదైతే సౌండ్ బార్ ఉందో, సౌండ్ బార్ వచ్చేటప్పటికి ఫ్రంట్ లో మనకి మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ సైడ్ కి అట్లా ఏమైతే ఉండదు. ఇక టాప్ లో వచ్చేటప్పటికి మీకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ బటన్స్ వచ్చేటప్పటికి ఒక పాపప్ లాగా వచ్చి ఉంటాయి అనమాట. దీంట్లో మనకి పవర్ బటన్ కానివ్వండి, ఇన్పుట్ సోర్సెస్ బటన్ కానివ్వండి, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, అలాగే బ్లూటూత్ బటన్ కానివ్వండి, ఇవి అయితే మీకు దీని మీద అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనం పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఒక HDMI పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది AR6 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒక USB పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఆప్టికల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చిన కేబుల్స్ కూడా మనకి ఒక ఆప్టికల్ కేబుల్ మాత్రమే రావడం జరిగింది. HDMI కేబుల్ అయితే మనకి LG నుంచి ప్రొవైడ్ చేయట్లేదు. అదొక బిగ్ మైనస్ అయితే చెప్పుకోవాలి. ఇక మనం ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో, ఈ శాటిలైట్ స్పీకర్స్ అయితే ఫ్రంట్ లో వచ్చేటప్పుడు మీకు మెటల్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ టాప్ లో కానీ అంతా కూడా మీకు వుడ్ ఫినిష్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం శాటిలైట్ స్పీకర్స్ లో కనుక చూసుకున్నట్లయితే మెటల్ విత్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే సౌండ్ బార్ ఉందో, ఈ సౌండ్ బార్ వచ్చేటప్పటికి రీసైకిల్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేసి తయారు చేయడం జరిగింది. ఇక మనము సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్ కూడా ఫ్రంట్ లో మీకు క్లాత్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ గా మనం ప్రీవియస్ గా ఏదైతే చూస్తున్నాం సేమ్ డిజైన్, ఎక్కడ కూడా మీకు చేంజెస్ అయితే జరగలేదు. ఇక బ్యాక్ సైడ్ మీకు అవుట్ అయితే ఉంటుంది, సేమ్ పేరింగ్ బటన్ అయితే ఉంటుంది LGకి ఉన్నట్లుగా. అలాగే మీకు పవర్ DC పోర్ట్ కూడా మీకు ఇక్కడ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక శాటిలైట్ స్పీకర్స్ విషయానికి వస్తే, శాటిలైట్ స్పీకర్స్ ఇవి కూడా మీకు వైర్లెస్ 65TR లో కూడా వైర్లెస్ రావడం జరిగింది. అండ్ మీకు పైన కూడా మెటల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్తో పాటుగా పైన కూడా మీకు మెటల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. LG 65TRలో వచ్చేటప్పుడు మీకు ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే ఉంటుంది. బికాస్ దీనిపైన మనకి ట్విటర్స్ ఇచ్చారు. సో దానివల్ల మనకి మెటల్ అయితే పైన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ రెండింటికి కూడా మనము కేబుల్స్ అయితే ఓల్డ్ టైప్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి కదా, అది కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాక్ సైడ్ రేర్ స్పీకర్ శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి వీళ్ళు ఇచ్చే వైర్ అనేది జనరల్గా సరిపోతూ ఉండదు. కొంతమందికి పెద్ద హాల్స్ ఉంటాయి కాబట్టి సరిపోతూ ఉండదు. వీళ్ళు ఏదో 2 మీటర్స్ లేదా 2.5 మీటర్ అట్లా ఇస్తూ ఉంటారు కాబట్టి అది సరిపోదు అనమాట. అప్పుడు మనం బయట కొనుక్కోవాలని అనుకుంటే చాలా ఈజీగా మనము కొనుక్కొని వచ్చేసుకొని మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అదే మనకి డైరెక్ట్గా వీళ్ళు పోర్ట్స్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు మనకి చాలా చిరాగ్గా అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మనం మార్చాలంటే అసలు మార్చడం కుదరదు. సో ఎక్కడైతే పెట్టుకోగలమో అడ్జస్ట్ అయ్యి పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి ఫ్రీడమ్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ వైర్ సరిపోకపోతే కొనుక్కొని వచ్చేసి పెట్టుకోవచ్చు. సో ఇది మనకి బెస్ట్ అనిపించింది. ఇక రెండు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏది లెఫ్ట్ ఏది రైట్ అనేది చాలా క్లియర్గా అయితే ఇండికేట్ చేశారు. రెండు కూడా మీకు శాటిలైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్, రెండు కూడా మీకు వైర్లెస్ సబ్ వూఫర్స్ అయితే వస్తాయి. రెండు కూడా మీకు వైర్లెస్ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి వైర్లెస్ అంటున్నారంటే, వీటన్నిటికి వైర్లు ఉండవా అంటే ఉంటాయి. బట్ ఏంటి అంటే ఒకదానికి కనెక్షన్ అయితే ఉండదు. సింపుల్గా చెప్తాను.
సో మీకు ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి ఒక్కదానికి మీరు డీసీ పోర్ట్ ద్వారా పవర్ అయితే కనెక్ట్ చేస్తే సరిపోతుంది. దీని నుంచి మీకు ఏదైతే బ్యాక్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో వీటికి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీని నుంచి మీకు సబ్ వూఫర్ నుంచి సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఈ సౌండ్ బార్ని ఎక్కడైనా సరే ప్లేస్ చేసుకోవచ్చు, అది సామ్సంగ్లో అయినా ఎల్జీ 65TRలో అయినా. అంటే ఏదైతే మీకు శాటిలైట్ స్పీకర్స్లో ఉన్నాయో దీంట్లో ఒక్కదానికి ఏదైతే మీకు లెఫ్ట్ ఉందో ఆ లెఫ్ట్ దానికి ఒక్కదానికి మీరు పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రెండో దానికి నార్మల్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇవి కూడా మీరు మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మీకు శాంసంగ్లో కూడా అదే ఉంటుంది, 65TRలో కూడా అదే ఉంటుంది. ఇక మనం సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ బార్ కూడా సేమ్ మీకు ఏదైతే పవర్ ఉందో ఈ పవర్ డీసీ పోర్ట్ మాత్రమే మీరు ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏం కూడా మీరు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది సబ్ వూఫర్కి కావచ్చు లేదా శాటిలైట్ స్పీకర్కి కావచ్చు. అంటే మీరు మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పెట్టేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని. ఇక మనకి సామ్సంగ్లో కనుక చూసుకున్నట్లయితే పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు, హెచ్డిఎంఐ పోర్ట్ ఇచ్చారు. 2 హెచ్డిఎంఐ పోర్ట్లు అయితే కనిపిస్తున్నాయి, ఒక యూఎస్బీ పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒక హెచ్డిఎంఐ పోర్ట్ మీకు ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఇది ఏదైతే ఎల్జీ 65TR ఉందో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఆప్టికల్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, హెచ్డిఎంఐ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి మనకి హెచ్డిఎంఐ పోర్ట్ ఇచ్చారు కానీ ఆప్టికల్ పోర్ట్ ఇవ్వలేదు. ఆప్టికల్ పోర్ట్ ఇవ్వకపోయినా బాధలేదు కానీ మనకి హెచ్డిఎంఐ పోర్ట్ ఇవ్వాలి. ఎందుకు అనంటే ఆప్టికల్ పోర్ట్ అనేది చాలా ఓల్డ్ వర్షన్ అనమాట. మనము ఏదైనా ఒకవేళ రిమోట్ ద్వారా కంట్రోల్ చేయాలనుకున్నాము, టీవీ రిమోట్ ద్వారా హోమ్ థియేటర్ని ప్లస్ టీవీని రెండు కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో అది మనకి వర్క్ అవ్వకపోవచ్చు, అంటే అంత మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా రాకపోవచ్చు. అదే మనము హెచ్డిఎంఐ కేబుల్ కనుక ఇచ్చినట్లయితే హెచ్డిఎంఐ ద్వారా మనకి ఇంకా యాక్యురేట్గా ఉంటుందన్నమాట. లిప్సింగ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇట్లా నాకు సామ్సంగ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది ఈ యొక్క విషయంలో మాత్రం. ఇక మనం వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మీకు 20,000 రూపాయల బడ్జెట్లోనే వస్తున్నాయని చెప్పాను కదా. ఫస్ట్ మనం ఎల్జీ 65TR కనుక చూసుకున్నట్లయితే దీని ప్రైస్ అనేది మనకి కొంచెం కాన్స్టెంట్గానే ఉంటుంది కంపేర్ టు మనం సామ్సంగ్తో కంపేర్ చేస్తే. ఇది మనకి మాక్సిమం 22,000 21,000 అట్లా ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 19,000 లేదా 20,000 రూపాయలకు వస్తూ ఉంటుంది. అదే మీరు సామ్సంగ్ విషయానికి వస్తే సామ్సంగ్ వచ్చేటప్పటికి నేను పర్చేస్ చేసినప్పుడు 18,000 చిల్లరగా అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 17,000 చిల్లర వరకు ఉంది, అంటే 17,700 రూపాయల వరకు ఉంది మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. అదే మీరు ఈ సేల్కు ముందు కనుక చూసుకున్నట్లయితే 24,000 ఉంది, కార్డ్ ఆఫర్ ద్వారా మీకు 21,700 అలా అయితే వచ్చిందనమాట. అంటే దీని ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, చూసుకోండి. బట్ 20,000 దాటిందంటే మాత్రం అస్సలు దీన్ని రికమెండ్ చేయను, మీరు అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండింటికి కూడా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు DTS:X సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే ఇది మీకు ఒక 3D ఫీల్ని అయితే కలిగిస్తూ ఉంటుంది అనమాట ఈ DTS:X సపోర్ట్ అనేది. బట్ మనకి ఆ కంటెంట్ ప్లే చేయగలగాలి కదా మనం, అదొక పెద్ద టాస్క్ అని అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఏదైతే ఎల్జీ 65TR ఉందో ఇది 600 వాట్స్ వస్తుంది కదా, అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి 490 వాట్స్ వస్తుంది కదా, అంటే 110 వాట్స్ మనకి ఖచ్చితంగా ఎల్జీ 65TRలో ఎక్కువ ఉంది కాబట్టి సౌండ్ ఎక్కువ వస్తుందని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అలా అనుకుంటే మాత్రం పప్పులు కాలేసినట్టే, ఎందుకంటే రియల్ టైంలో మొత్తం సినారియోనే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ రెండింటి మధ్య మీకు మోడ్స్ అనేవి ఉంటాయి, ఈ మోడ్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఈ రెండింటి యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం ఎల్జీ కనుక చూసుకున్నట్లయితే ఎల్జీలో వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్లో లైటింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, అంటే మీరు రిమోట్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ లైటింగ్ మాత్రమే ఉంటుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు కానీ లేదా మోడ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు వాయిస్ అయితే బయటకు వస్తూ ఉంటుంది, కానీ మీరు ఆ డిస్ప్లే చూడడానికి అయితే ఉండదు. LED డిస్ప్లే అట్లాంటి ఏమి ఎవరు, ఒక లైటింగ్ మాత్రమే ఇస్తుంటారు. అది గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో అట్లా మీకు షఫల్ అవుతూ ఉంటుంది అనమాట. 33 ఒకటి, 64 ఒక స్టేజ్కి, మళ్ళీ 100 ఒక స్టేజ్కి ఇట్లా అయితే వస్తూ ఉంటుంది. అదే మీరు సామ్సంగ్లో కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా మీకు లెఫ్ట్ సైడ్లో ఒక డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మొత్తం మీకు కనిపిస్తుంది, మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశారా, HDMI ద్వారా కనెక్ట్ చేశారా, ప్రజెంట్ ఏ మోడ్లో ఉన్నారు, ట్రిపుల్స్ ఎంతలో ఉన్నారు, బేస్ ఎంతలో ఉన్నారు, ప్రజెంట్ మీరు సెంటర్ స్పీకర్స్ కనెక్ట్ చేశారా. సో ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతూ ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా చేంజ్ చేసినా సరే ప్రతిదీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. బట్ అనౌన్స్మెంట్ అయితే రాదు, మీరు మోడ్ నుంచి వేరే మోడ్కి షిఫ్ట్ అయినా సరే మీకు అనౌన్స్మెంట్ అయితే ఏం రాదనమాట. బట్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అయితే ఉంటుంది, అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో మాత్రము. ఇక ఈ రెండింటికి యాప్ సపోర్ట్ ఉన్నాయా అంటే ఎల్జీ 65TRకి అయితే మీకు ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సామ్సంగ్ అయితే ఎలాంటి యాప్ సపోర్ట్ అయితే ఉండదు. కాకపోతే మీకు సామ్సంగ్ నుంచి క్యూ సింఫనీ సపోర్ట్ అయితే ఉంటుంది. క్యూ సింఫనీ సపోర్ట్ అంటే ఏంటి అంటే మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్ టీవీ ఉందనుకోండి, ఇది క్యూ సింఫనీ సపోర్ట్ ద్వారా సింక్ అవుతుంది. సింక్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఎట్ ఏ టైమ్ మీకు టీవీ నుంచి సౌండ్ వస్తుంది, సేమ్ టైం మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ నుంచి కూడా సౌండ్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ లౌడ్నెస్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అదే మీకు దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఎల్జీలో వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీనికి మీకు ఏం కావాలి అంటే ఎల్జీ టీవీ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం మీకు ఇది
వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఇదేంటి అంటే మీరు ఒకవేళ టీవీని కనెక్ట్ చేశారనుకుంటే ఇక్కడ మీకు సౌండ్ బార్ అయితే ఆగిపోతూ ఉంటుంది. దీంట్లో మీకు క్యూ సింపనీ సపోర్ట్ ఉంది కాబట్టి రెండింటిని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఒకేసారి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు బెస్ట్ థింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ చెప్పించాలు అసలు వీటి సౌండ్ విషయం చెప్పు అని అంటే మాత్రం ఫస్ట్ మనము బేస్ గురించే మాట్లాడుకుందాము. ఎందుకంటే బేస్ గురించి చూసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. బుక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడింది బేస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మీకు ఎల్జీ 65TR గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎల్జీ 65TR అనేది ఒక డీసెంట్ బేస్ అయితే ఇస్తుంది. మీకు ఓ దగంతనా అని కొట్టేయడం అట్లాంటివి ఏమి ఉండదు. 600 వాట్స్తో వస్తున్నప్పటికీ బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు 500 వాట్ నుంచి 400 వాట్స్ మధ్యలో వస్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే దీంట్లో కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏఐ కానీ అలాగే మీకు క్లియర్ వాయిస్ ప్రో కానీ బేస్ బ్లాస్ట్ ప్లస్ అని కానీ సినిమా మోడ్ కానివ్వండి మ్యూజిక్ మోడ్ కానివ్వండి ఇట్లా మోడ్స్ అయితే ఉంటాయి. ఈ మోడ్స్ని ఎల్జీ థింక్యూ యాప్లో మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు అడ్జస్ట్ చేసుకునే దాని ప్రకారమే మీకు ఇక్కడ బేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు బేస్ కావాలనుకున్నప్పుడు సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది నేను ఎల్జీ 65TRలో అయితే నోటీస్ చేశాను. మనం ఎల్జీ నుంచి S77TY చేసినప్పుడు కూడా నేను అదే మీకు క్లియర్గా చెప్పాను. సేమ్ అదే దీంట్లో కూడా ఉందన్నమాట. రేపు మనకి ఎల్జీ 75TR రివ్యూ కూడా వస్తుంది. మీరు దానికోసం కూడా వెయిట్ చేయండి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ 75TR చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మంచి మంచి రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అది వచ్చేసింది మన దగ్గరికి అయితే రివ్యూ అయితే చేయాలి. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మీకు బేస్ వచ్చేటప్పటికి బాగుంటుంది. బేస్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు 490 వాట్స్తో వస్తుందని కానీ మీకు రూమ్ అంతా కూడా అదిరిపోతుంది. ఒక మీడియం హాల్ కనుక మీకు ఉంది, ఒక మీడియం రూమ్ కనుక ఉంది అంటే 15x15 అయినా సరే ఖచ్చితంగా సరిపోతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీటిలో బేస్ ఏదైతే ఉందో మీకు ఎక్కువసేపు వినడానికి ఎల్జీ 65TRలో చాలా సమ్మగా ఉంటుంది. కానీ మీకు సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి మాత్రం మీకు అంత సమ్మగా అయితే ఉండదు. కాసేపు విన్న తర్వాత కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎక్కువసేపు యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం 65TRని చాలా ఈజీగా అయితే యూజ్ చేయగలరు. దీన్ని అయితే అంత సింపుల్గా యూజ్ చేయలేరు. బట్ మీకు ఎక్స్పీరియన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కంపేర్ టు మనము ఎల్జీ 65తో కంపేర్ చేస్తే. ఇక ట్రెబుల్స్ వోకల్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ అసలు నో డౌట్ అసలు మీకు వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ వోకల్స్ మెయిన్ చెప్పాలంటే ట్రెబుల్స్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. వోకల్స్ మెయిన్ చెప్పాలంటే మాత్రం సామ్సంగ్ కింగ్ అనే చెప్పాలి వోకల్స్ విషయంలో మాత్రం. ఇక్కడ ఎల్జీ పర్ఫామ్ చేయట్లేదా అంటే చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అలాగని మీరు హయ్యర్ లెవెల్కి అయితే తీసుకెళ్తే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు డే టు డే లైఫ్లో ప్రతిరోజు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఒక చిరాకు లేకుండా మీరు ఒక సౌండ్ బార్ని యూజ్ చేయాలనుకుంటే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ మీకు ఎల్జీ 65TR నుంచి అయితే లభిస్తూ ఉంది. సో మీకు బేస్ మాత్రం దీంట్లో ఎల్జీ 65TRతో కంపేర్ చేస్తే సామ్సంగ్లో కొంచెం హెవీ బేసే వస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇక మనం ట్రెబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ట్రెబుల్స్ అనేవి మీరు ఇక్కడ ఎల్జీ 65TRలో కంటే కూడా మీరు దీంట్లో నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 65TRలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాప్ నుంచి మనము ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు సబ్ వూఫర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు శాటిలైట్ స్పీకర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ట్రెబుల్స్ అనేవి చాలా హెవీగా వినిపిస్తున్నాయి. చెప్పాలంటే అది ఒక్కోసారి మనకి ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డ్రమ్స్ అవి కొడుతూ ఉంటారు. దాంట్లో ఒక తాషా అనే ఒక బ్యాండ్ వస్తూ ఉంటుంది. ఆ బ్యాండ్ వస్తున్నప్పుడు కూడా చెవులకి ఒక రకమైన ఇరిటేషన్ అయితే మనకి సామ్సంగ్ నుంచి అయితే వస్తుంది అనమాట. అంటే ఆ ట్రబుల్స్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువైనట్లయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎల్జీ 65TRలో మాత్రం మీకు అది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, అది 1-2 సార్లు మాత్రమే, అంటే డేలో నేను ఒకసారి మాత్రమే చూస్తా, 2 సార్లు మాత్రమే చూస్తా అని అనుకుంటే మీకు మీ ఓపికను బట్టి మీకు సామ్సంగ్ అయితే సెట్ అవుతుంది. లేదు నేను డైలీ పెట్టుకుంటూనే ఉంటాము, డైలీ మా టీవీ కనెక్ట్ అయ్యే ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా ఎల్జీ 65TR అనేది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ సామ్సంగ్ నుంచి ఎక్కువ బేస్ అయితే వస్తుంది, ఇది వెరీ క్లియర్. మరి నేను ఎక్కువ మూవీస్ చూస్తానన్నా, మూవీస్ చూస్తాను కాబట్టి నాకు ఏది బెస్ట్ అని అంటే మాత్రం మూవీస్ చూసే వాళ్ళకి ఎలాంటి డౌట్ లేదు, సామ్సంగ్ ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ ఎక్కువసేపు చూడలేరు ఇందాక నేను చెప్పినట్టుగా. ఇక ఎవరైతే గేమింగ్కి కావాలనుకుంటారో ఆ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ అసలు మీకు తిరిగే లేదు.
గేమింగ్ విషయంలో LG 65TR అనేది ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. అసలు మీకు దీంట్లో అసలు డౌటే లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఇది మనల్ని చిరాకు పెట్టిస్తూ ఉంటుంది సామ్సంగ్ అనేది. ఆ సౌండ్స్ కానీ ఏదైతే మనకి ట్రిబుల్స్ కానీ అవన్నీ కూడా చిరాకు పెట్టిస్తూ ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ అనేది మనకి నచ్చుతుంది అనమాట. సో మనకి LG 65TR ఒకవేళ గేమింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ సరౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు నేను మ్యూజిక్ వింటా ఎక్కువ అని అంటే మాత్రం అసలు మీకు ఇక్కడ డౌటే లేదు, సామ్సంగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకు అని అంటే దీంట్లో మీకు వోకల్స్ క్లారిటీ లెవెల్ అనేది చాలా హై ఉంటుంది. ఈవెన్ ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఫైన్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు సామ్సంగ్ ఇక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది. మరి ఇక్కడ మనం ట్రిబుల్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోలేమా? మీరు ట్రిబుల్స్ అంత ఎక్కువ వస్తున్నాయి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు +6 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, -12 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. కాకపోతే అవి ఎక్కడో మనల్ని కొంచెం ఇరిటేట్ చేస్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటాయి. మీకు న్యూట్రల్ 0లో పెట్టినప్పుడు కూడా బాగానే అనిపిస్తుంది. బట్ అయినా సరే కొన్ని సమయాల్లో మనకి ఇరిటేట్ చేస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో మనము ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో దీని నుంచి మనము సెంటర్ స్పీకర్ కూడా షిఫ్ట్ అయితే అవ్వచ్చు వాయిస్. కాకపోతే ఆ షిఫ్ట్ అయినప్పుడు వాయిస్ అనేది ఇంకొంచెం బెటర్గా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ షిఫ్టింగ్ అయితే తెలుస్తుంది సడన్గా ఒక్కసారి లోలోకి వెళ్ళి మళ్ళీ హైలోకి రావడము. కాకపోతే నేను ఏదైతే LG 65TRలో చూస్తున్నానో నాకు ఆ క్వాలిటీ అనేది ఈ దీంట్లో మిస్ అవుతుంది. ఆ షఫుల్ అయినప్పుడు మాత్రం సౌండ్ ఒక్కసారిగా వస్తున్న ఫీల్ అయితే మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఈ సామ్సంగ్లో ఈ మిడ్ సౌండ్ వచ్చేటప్పుడు అంటే సెంటర్ స్పీకర్స్ నుంచి సౌండ్ వచ్చేటప్పుడు ఇంకొంచెం సౌండ్ ఎన్హాన్స్ చేస్తే బాగుండేది, అంటే ఇంకొంచెం పెద్దగా సౌండ్ వస్తే బాగుండేది అని నాకు అనిపించింది. ఈ రెండు 60 ఇది మనకి 600 వాట్స్తో వస్తున్నా LG 65TR, ఇది మనకి 490 వాట్స్తో వస్తున్నా. బట్ ఇక్కడ మీరు ఏమీ అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే రెండు కూడా చాలా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి సౌండ్ విషయంలో. ఎక్కడా కానీ మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు ఏమి ఉండదు. కొన్ని సమయాల్లో ఇంకా మనకి సామ్సంగే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని సమయాల్లో మనము ఏఐ వాయిస్ ప్రో పెట్టినప్పుడు కానివ్వండి, క్లియర్ వోకల్స్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి, లేదా మీరు ఏదైనా జనరల్గా సెట్టింగ్స్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, మీకు ఇక్కడ ఓన్లీ వోకల్సే కావాలి, బేస్ అవసరం లేదనుకుంటే LG 65TRలో మీకు మంచి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ రెండిట్లో ఎవరు ఏది తీసుకోవాలి అని అంటే మాత్రం మీరు మ్యూజిక్ బాగా వింటారు, నాకు మూవీస్ ఎక్కువ చూస్తాను అని అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నేను డే టు డే లైఫ్లో ప్రతిరోజు దీన్ని యూజ్ చేస్తాను. నాకు బేస్ అనేది పెద్ద హెవీ ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఆ సాఫ్ట్ బేస్ అయితే నాకు కావాలి అని అనుకుంటే మాత్రం, అలాగే మీకు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేస్తాను, నేను స్పోర్ట్స్ ఎక్కువ చూస్తాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా LG 65TR అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది శాటిలైట్ స్పీకర్స్. మెయిన్ చాలామంది దీనికోసం చూస్తూ ఉంటారు. సో శాటిలైట్ స్పీకర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అని అంటే ఎక్కడ కూడా మీకు ఓవర్గా ఏది రియాక్ట్ అవుతున్నట్టు కానీ అట్లా ఏమనిపించలేదు. కాకపోతే కంపేర్ టు నాకు LG 65TRతో కంపేర్ చేస్తే సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి ఇవి కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఈ ట్రిబుల్స్ వల్ల నాకు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఈ ట్విటర్స్ అనేవి మనకి పైన కూడా రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వస్తున్న ఫీల్ అయితే నాకు అనిపిస్తుంది. కాకపోతే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు LG 65TRలో వస్తుంది. ఈ ట్రిబుల్స్ వల్ల ఇది మనకి డామినేట్ చేస్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సడన్గా ఈ సౌండ్ అంతా అన్నీ ఒకేసారి రియాక్ట్ అవ్వడం అట్లా ఏముండదు. మీకు షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, మీకు ఏదైనా మూవ్ అవుతున్నప్పుడు ఆ మూవ్ అవుతున్న షఫుల్ ఫీల్ రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి, ఈ ఫీలింగ్ అంతా కూడా మీకు బాగానే ఉంది. మీకు LG 65TRలో బాగుంది, సామ్సంగ్లో కూడా బాగుంది. బట్ కొంచెం నాకు వోకల్స్ ఎక్కువ వినపడాలనుకుంటే మాత్రం ఆ వోకల్స్ వినపడడం కానీ ట్రిబుల్స్ వల్ల కానీ మనకి డామినేట్ చేస్తున్నట్టు సామ్సంగ్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ రెండు మీరు పక్కన పెట్టినప్పుడే మీకు ఈ ఎక్స్పీరియన్స్ తేడా అయితే కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కటి వింటే మాత్రం మీకు ఎలాంటి తేడా అయితే ఉండదు. మీరు ఒకవేళ LG 65TR ఈరోజు విన్నారనుకోండి, మీకేం పెద్ద తేడా అనిపించదు. తర్వాత రోజు సామ్సంగ్ విన్నారనుకోండి, సో అప్పుడు మీకేం పెద్ద తేడా అనిపించదు. బట్ రెండు ఒకే టైంలో కనుక విన్నట్లయితే, అంటే ఒక 1 మినిట్ ఇది, ఒక 1 మినిట్ ఇది ఎట్ ఏ టైం విన్నట్టయితే మాత్రం మీకు ఆ ఎక్స్పీరియన్స్ తేడా అయితే తెలుస్తూ ఉంటుంది వెరీ క్లియర్గా. సో గైస్ ఫైనల్గా నేను అన్నీ అయితే మాట్లాడేశాను, ప్రతి పాయింట్ గురించి అయితే టచ్ చేశాను. సో ఇక్కడ మీకు LG అనేది దీని సింక్ బాగుంటుంది, మీకు ఆడియో బాగా రావడం కానీ ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది. కాకపోతే మనకి HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు, అదొక మైనస్గా మనం దీంట్లో అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్లస్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే LG థింక్ యూ యాప్ ఉందో, సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలగడం, కస్టమైజ్ చేసుకోగలడం, ఇది మనకి ప్లస్ పాయింట్. అండ్ ఫ్రంట్లో మనకి కొంచెం LED ఇచ్చుంటే బాగుండేది, LED లైట్ మాత్రం ప్రొవైడ్ చేశారు, దీంట్లో అది మైనస్ పాయింట్. ఇక దీంట్లోకి వచ్చేటప్పుడు మనకి బేస్ బాగుంది, ట్రబుల్స్ కొంచెం ఓవర్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి HDMI కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది మనం మంచిగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ శాటిలైట్ స్పీకర్స్ కూడా మనకి బాగానే రెస్పాండ్ అవుతున్నాయి. అండ్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వస్తుంది, సో మీరు కావాలంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. సో డైలీ యూజ్ చేసే వాళ్ళు, ఎక్కువగా యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం దీన్ని 65TRకి అయితే వెళ్ళిపోండి. లేదు నేను మూవీస్
మూవీస్ ఎక్కువ చూస్తాను, మ్యూజిక్ ఎక్కువ వింటాను అనుకుంటే మాత్రం సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి. ఇది ఫైనల్ వెర్డిక్ట్ అయితే. ఒకవేళ మీరు వీటిని కొనాలి అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. మీకు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. దీని నుంచి క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్ని డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను. అండ్ వీటిని నేను మంచి సేల్స్లో కొంటూ ఉంటాను తక్కువ ధరకి. మీరు కూడా అలా కొనాలి అని అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అట్లీస్ట్ సేల్స్ టైంలో యాక్టివ్గా ఉండండి, మీరు ఒక మంచి డీల్ అయితే పర్చేస్ చేయడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది గైస్ వీడియో. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేస్తే కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ వీటిని నేను సెల్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.